నమస్కారం అండి. మహాభారతంలో నేడు 96వ అధ్యాయము అంశం శాంతిని ఎవరు ఇవ్వగలరు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుద్ధం పూర్తయిన తర్వాత హస్తినాపురమంతా విచారంలో మునిగింది. స్త్రీలు, పిల్లలు అందరూ వారి వారి చనిపోయిన దగ్గర బంధువుల గురించి, ప్రేమాస్పదులైన వారి గురించి ఏడ్పులు వినిపిస్తున్నాయి. రక్త స్పర్శ గల బంధువులు చనిపోవడంతో వేలాది మంది స్త్రీలు తమ వెంట రాగా ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వెళ్ళాడు. భయంకర యుద్ధభూమి కురుక్షేత్రంలో జరిగినదంతా తలుచుకొని బిగ్గరగా ఏడ్చాడు. కానీ ఏడిస్తే ఫలితమేముంటుంది? సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి, ఓ రాజా, తన వాణి కోల్పోయిన వారికి ఎన్ని ఉపశమన వాక్యాలు చెప్పినా వారి విషాదాన్ని విస్మరించజాలరు. నీ కుమారుల కోసం వేల కొలది రాజులు యుద్ధంలో ప్రాణాలు అర్పించారు. చనిపోయిన వారికి ఉత్తర క్రియలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన తరుణం ఇది. యుద్ధంలో చనిపోయిన వారి గురించి విలపించడం తగదు. ఆత్మలు శరీరాన్ని విడిపోయాక బంధుత్వమని, అన్నదమ్ములని, కుమారులని ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీ కుమారులకు నీతో సంబంధమే లేదు. బంధుత్వం మరణంతో అంతమవుతుంది. ప్రాణాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మరణంతోనే మరలా అవి ఆ తెలియని ప్రదేశంలో నిలవవుతాయి. వారి కోసం మనం ఎందుకు విచారించాలి? శూరత్వంతో యుద్ధంలో పోరాడి మరణించిన వారు ఇంద్రుని అతిథులై వెళ్తారు. జరిగిన దానికి విషాదం చెందితే ధన రూపంగా పొందేది ఏదీ లేదు అన్నాడు. ఈ ప్రకారంగా ధృతరాష్ట్రుని దుఃఖాన్ని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు సంజయుడు. వ్యాసుడు కూడా ఆప్యాయంగా ధృతరాష్ట్రుని సమీపించి, ప్రియ కుమారా, నీకు తెలియనిది, నా వల్ల నీవు నేర్చుకోవలసింది ఏమీ లేదు. ప్రాణమున్నవన్నీ చనిపోవాల్సిందే అని నీకు తెలుసు. ఈ మహాయుద్ధం భూభారం తగ్గించడానికి వచ్చిందని శ్రీ మహావిష్ణువు వేణుకు చెప్పాడు. ఈ కారణం వల్ల ఈ అపప్రద నివారింపరానిది. ఇక నుంచి యుధిష్ఠిరుడే నీ కుమారుడు. అతన్ని నీవు ప్రేమించడానికి ప్రయత్నించు. ఈ మార్గంలో నీవు విచారాన్ని విడిచి జీవిత భారాన్ని భరించు అన్నాడు. ఏడుస్తున్న స్త్రీ సమూహం నుంచి దారి చేసుకుని యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుణ్ణి సమీపించాడు. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి కౌగలించుకున్నాడు. కానీ ఆ కౌగిలిలో ప్రేమ అన్నది లేదు. భీమసేనుడు తమ దర్శనానికి వచ్చాడని ధృతరాష్ట్రుడికి చెప్పారు. ఆయన రావచ్చు అని చెప్పాడు. వాసుదేవుడు సర్వజ్ఞుడు. అతడు మెల్లగా భీముణ్ణి పక్కన పెట్టి ధృతరాష్ట్రుడి కోసం తెలిసిన వాడైనందువల్ల ఒక లోహ విగ్రహాన్ని అతని ముందు ఉంచాడు. ధృతరాష్ట్రుడు ఆ లోహ విగ్రహాన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో తన కుమారులందరినీ భీముడు చంపాడని ధృతరాష్ట్రుడు తలుచుకోవడంతో ఆ కౌగిలి తీవ్రత పెరిగి ముక్కలైంది. తక్షణమే ధృతరాష్ట్రుడు, కోపం నన్ను మోసం చేసింది, ప్రేమైన భీముణ్ణి చంపాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రుడితో, ప్రభు, ఇలాగే జరుగుతుందని నాకు తెలిసి ఈ ప్రమాదాన్ని తప్పించాను. నీవు భీమసేనుణ్ణి చంపలేదు. అతని స్థానంలో నేను ఉంచిన ఈ లోహ విగ్రహం ముక్కలయ్యేలా కౌగిలించుకున్నావు. ఈ విగ్రహానికి నీవు చేసిన కృత్యం వల్ల నీ ఆగ్రహం శాంతించాలి. భీముడు ఇంకా జీవించే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కొంత ఆగ్రహం తగ్గించుకొని భీముణ్ణి ఆశీర్వదించాడు. మిగిలిన పాండవులు ధృతరాష్ట్రుడి ఆజ్ఞను పొంది గాంధారి వద్దకు వెళ్ళారు. గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు అంధుడైనందువల్ల తాను నేత్రేంద్రియ కార్యాలను అనుభవించకుండా ఉండటానికి జీవితాంతం తన కళ్ళకు ఒక అంగవస్త్రాన్ని కట్టుకున్న మహాపతివ్రత. వ్యాసుడు గాంధారి వద్ద ఉన్నాడు. ఆమెతో వ్యాసుడు, పాండవులను ఆగ్రహించకు. యుద్ధం ఆరంభమైన కాలంలో ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుందని వారితో నీవన్నావు. అలాగే జరిగింది. జరిగిన వాటిపైనే మనసు లగ్నం చేసి ఆగ్రహం పెంచుకోకూడదు. ఇప్పుడే నీ పూర్తి సహనాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించాలి అన్నాడు. అందుకు గాంధారి, భగవాన్, పాండవుల విజయానికి నేను ఈర్ష్యపడలేదు. నా పుత్రుల మరణం వల్ల కలిగిన విషాదం నా బుద్ధిని నశింపజేసిన అనటం మాత్రం సత్యం. ఈ పాండవులు కూడా నా కుమారులే.
దుశ్శాసనుడు, శకుని మన వంశాన్ని నాశనం చేయడానికి కారకులని నాకు తెలుసు. అర్జునుడు, భీముడు నిందలేనివారు. నా బిడ్డల గర్వంతోనే యుద్ధం వచ్చింది కనుక నా కుమారులకు తగిన విధంగానే జరిగింది. ఈ విషయంలో పాండవులపై నేను ఎలాంటి నిందారోపణ చేయదలుచుకోలేదు. కానీ వాసుదేవుని సమక్షంలో భీముడు దుర్యోధనుని యుద్ధానికి పిలిచాడు. వారు ద్వంద్వ యుద్ధం చేశారు. దుర్యోధనుడు తనకన్నా బలవంతుడైన ద్వంద్వ యుద్ధంలో అజేయుడని తెలుసుకుని భీముడు నాభి దిగువన కొట్టి దుర్యోధనుని చంపాడు. వాసుదేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈ పని చాలా అన్యాయమైనది, నేను క్షమించలేనిది ఈ ఒక్క కృత్యమే అని బాధపడింది. గాంధారి వాక్యాలను విన్న భీముడు అందుకుని, అమ్మా, యుద్ధంలో నన్ను రక్షించుకోవడానికి నేను అలా చేశాను. అది తప్పో ఒప్పో నీవు మాత్రం నన్ను సహించి దయతో చూడు. ద్వంద్వ యుద్ధంలో దుర్యోధనుడు నిజంగా అజేయుడే. అందుచేత నిస్సహాయంగా అన్యాయమైన ఆ తప్పు పనిని నన్ను కాపాడుకోవడం కోసం చేశాడు. దుర్యోధనుడు యుధిష్ఠరుని జూదానికి పిలిచి మోసం చేశాడు. నీ కుమారునితో మేము చాలా హింసలు పడ్డాం. తాను అక్రమంగా ఆక్రమించిన రాజ్యాన్ని మాకివ్వలేదు. మహాసాధ్వి ద్రౌపది విషయంలో నీ కుమారులు ఏమి చేశారో నీకు కూడా తెలుసు. ఆ దుర్మార్గానికి పాల్పడే సమయంలోనే నేను మీ కుమారులను చంపి ఉంటే నీవు మమ్మల్ని నిందించేదానివే కాదు. ధర్మరాజు ప్రతిజ్ఞకు కట్టుబడి బహు కష్టంతో మేము సముదాయించుకున్నాం. కానీ తరువాత యుద్ధం చేసి అప్పటి రుణాన్ని తీర్చుకున్నాం. తల్లి, నీవు నన్ను క్షమించాలి అని సాధారణంగా ఉండే మనస్తత్వానికి భిన్నంగా భీముడు ఎంతో నమ్రతతో సమాధానమిచ్చాడు. గాంధారి అందుకుని, ప్రియ కుమార, నా 9 కుమారుల్లో ఒక్కరిని మిగిల్చి మిగిలిన వారిని చంపి నీ కోపాన్ని తీర్చుకొని ఉంటే నేను అంధరాజు జీవిత శేషాన్ని ఆ శేషించిన వారినే చూసుకుంటూ గడిపేసి ఉండేవాళ్ళం. ధర్మపుత్రుడేడి, అతన్ని పిలు అని ఆమె అడిగింది. ఈ మాటలు విన్న యుధిష్ఠిరుడు వణుకుతూ చేతులు జోడించి గాంధారిని సమీపించాడు. ఆమె ముందు వంగి నమస్కరించాడు. మెల్లగా గొంతు పెగుల్చుకొని, మహారాణి, నీ కుమారులను చంపిన క్రూరుడైన యుధిష్ఠిరుడు నీ శాపాన నీ ముందు నిలబడ్డాడు. గొప్ప పాపం చేసిన నన్ను శపించు. నేను జీవితాన్ని కానీ రాజ్యాన్ని కానీ లక్ష్యపెట్టను అంటూ ఆమె పాదాలను స్పృశించాడు. గాంధారి ఒక వేడి నిట్టూర్పు విడిచి మౌనంగా ఉన్నది. ఆమె తన తలను పక్కకు తిప్పుకుంది. ఎందుకంటే తాను కళ్ళ చుట్టూ ధరించిన వస్త్రం ద్వారా ఆమె దృష్టి నేలపై ఉన్న యుధిష్ఠిరుడిపై పడింది. ఆ సమయంలోనే అతడి పాదాలు నల్లగా మాడిపోయాయని కవి రాశాడు. కుమారుల మరణంతో కోపపూరితమైన గాంధారి కోప తీవ్రత అర్జునుడికి తెలిసినందున అతడు వాసుదేవుడి వెనుక దాగాడు. బుద్ధిమంతురాలు, మంచి గుణవంతురాలు అయిన గాంధారి పాండవులందరినీ ఆశీర్వదించి వారిని కుంతి వద్దకు పంపింది. తన కుమారులు చనిపోయారని ఏడుస్తున్న ద్రౌపది వైపు గాంధారి చూసి, బిడ్డ, విచారించకు. నీకు నాకు ఎవ్వరూ శాంతినివ్వగలరు. నా తప్పు వల్లే ఈ వంశం పూర్తిగా నశించింది అని ఎంతో ఆవేదనగా ఏడ్చింది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.